ఫ్రెండ్స్, ఇది 2026 సంబంధించిన స్క్రామ్లర్ 400X బైక్ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో గ్రీన్ కలర్ అనమాట. ఆల్రెడీ మనం రెడ్ కలర్ అయితే రివ్యూ చేసాము. సో ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే టెస్ట్ తీసుకొచ్చాను. సో కంప్లీట్ నా రైడ్ రివ్యూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెహికల్ అయితే. సో చూడొచ్చు, మనకి బైక్ అనేది చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. అలాగే దీని ఎగ్జాస్ట్ సౌండ్ మీకు ఒకసారి వినిపిస్తుంది చూడండి. దీనిలో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి బండి మీద కూర్చొని చూపిస్తాను చూడండి. 835 mm సీట్ హైట్ ఉంటుందన్నమాట. సో మినిమం మీరు 5.6 కన్నా ఎవరు హైట్ ఉండాలి, అప్పుడే మీకు ప్రాపర్గా కాళ్ళు అనేవి కింద ఉంటాయి. సో నేను 5.8 హైట్ ఉన్నాను. సో నాకు ఫుట్ అనేది ఫ్లాట్ ఫుట్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి. చాలా బేస్ అయితే ఉంది ఎగ్జాస్ట్లో అయితే. సో ఫస్ట్ గేర్ అయితే వేసాను. వామ్మో, దూకుతుంది. థర్డ్ గేర్, 4, 5 మామూలుగా దూకట్లేదు. చిన్న కొడుతుంది. ఇనిషియల్గా పుల్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. మీకు పర్ఫార్మెన్స్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు అనమాట. సో 349cc ఇంజిన్ మనకు వస్తుంది ఇది. సో 349cc ఇంజిన్ లిక్విడ్ కూల్డ్ డ్యూయల్ ఇంజిన్ అనమాట. ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఇది 40 PS పవర్, అలాగే 37.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేసేది. బట్ ఇప్పుడు మనకి GST రూపంలో ప్రైస్ అనేది కట్ చేయడం కోసం వీళ్ళు 349cc రెడ్యూస్ చేశారు కదా. సో రెడ్యూస్ చేసిన తర్వాత మనకి ఇది 37 PS పవర్, అలాగే 32.5 Nm టార్క్ అనేది మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది యూజువల్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంది, స్మూత్గా పడుతుంది. అసలు గేర్స్ వేసినట్టు కానీ తీసినట్టు కానీ తెలియట్లేదు, చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ అనేది కొంచెం అప్రైట్ అయితే ఉందన్నమాట. సో మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళాలంటే కొంచెం షార్ట్ పైన వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకున్నాను. ఎవరైనా ఎక్కువ కాలం దీన్ని యూస్ చేసిన వాళ్ళు, లాంగ్ టర్మ్లో యూస్ చేసిన వాళ్ళు చెప్పండి, మీకు షార్ట్ పెయిన్స్ అని వస్తున్నాయి లేదనేది. సో నాకైతే ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్లో నాకు షార్ట్ పెయిన్స్ వస్తాయేమని చెప్పేసి నాకైతే అనిపించింది. వైడ్ అయితే ఉందన్నమాట హ్యాండిల్ బార్ అనేది. స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్కెట్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం దొల్లగా అవుతుంది బ్రో, మామూలుగా లేదు అసలు. ఆ ఇనిషియల్ పుల్ అయితే చూడొచ్చు, మనకి గేర్స్ వేసినప్పుడు వెంటనే రెస్పాన్స్ అయితే మాత్రం అద్దరిపోతుంది. మీకు ప్రతి గేర్లో కూడా మీరు ఖచ్చితంగా ఆ పుల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. సో టాప్ స్పీడ్ అసలు చేయలేము ఇక్కడ, ఎందుకంటే కొంచెం రోడ్ అనేది అంత కన్వీనియంట్ రోడ్ అయితే కాదు. బట్ ఈజీగా మీరు 150, 160 వరకు అయితే మీరు క్రాస్ చేసేయచ్చు. సో ఈజీగా వెళ్ళిపోతుంది. 100 చూడొచ్చు, ఈజీగా వెళ్ళిపోతుంది. 100 అయితే మాత్రం ఈజీగా క్రాస్ అయిపోతుంది. వైబ్రేషన్ కూడా అక్కడ కూడా నోటీస్ చేయలేదు ఇప్పుడు, చాలా వరకు నేను చూసాను. వైబ్రేషన్స్ అయితే మాత్రం అసలు లేవని చెప్తాను నేనైతే మాత్రం. లిటిల్ బిట్ ఏంటంటే మీకు 100 దాటిన తర్వాత మీకు మాత్రం కొంచెం లిటిల్ బిట్ అయితే వస్తుంది. బట్ టూ మచ్ వైబ్రేషన్ అయితే కాదు. హీటింగ్ కూడా వస్తుంది, మరి టూ మచ్ హీటింగ్ అయితే కాదు, వస్తుంది. ఎందుకంటే హీట్ తెలుస్తుంది నాకు ఇక్కడ లెగ్స్ దగ్గర అయితే కొంచెం తెలుస్తుంది. టూ మచ్ ఓవర్ హీటింగ్ అయితే కాదు. ఓకే, సో 13 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో మెటల్ ట్యాంక్, E20 క్యాబిన్స్ వస్తుంది. ఇది మైలేజ్ మీరు అరౌండ్ 25-27 అయితే ఎక్స్పెక్ట్ చేయండి బ్రో, అంతకు మించి అయితే రాదు. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ కన్సోల్ మాత్రం మారిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో అన్నింటిలో కూడా మనకి సేమ్ కన్సోల్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చింటే బాగుండేది. అండ్ దీంట్లో రైట్ మీద టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి మనం ఇలా థ్రాటిల్ ఇచ్చినప్పుడు చూడొచ్చు, వెంటనే రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రెస్పాన్స్. అండ్ ఇంకా దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది కూడా ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. ఓకే, ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం. ఇక్కడ సీట్ కంఫర్ట్ బాగుంది బ్రో, చాలా బాగుంది సీట్ కంఫర్ట్. క్వశ్చనింగ్ లెవెల్స్ అయితే మాత్రం 2 కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ పిల్లలు కూడా మనకి బాగా అయితే ఉంటుంది. ఇది స్పిన్ సీట్తో వస్తుంది అనమాట. కర్బ్ వెయిట్ 185 kg కర్బ్ వెయిట్ అయితే ఉంటుంది. బట్ రైడింగ్ చేస్తున్నప్పుడు నాకు అసలు వెయిట్ ఉన్న ఫీలింగ్ అనిపించట్లేదు. చాలా సింపుల్గా రైడ్ చేస్తున్నాను, చాలా కూల్గా అయితే ఉందన్నమాట. రైడింగ్ పోస్చర్ కానీ వెయిట్ కానీ అంతా కూడా. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 195 mm ఇచ్చారు. ఇంకొంచెం ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు 195 mm సరిపోదు, మినిమం 200 అబవ్ అయితే ఉండదు అనమాట ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు. లైటింగ్ విజిబిలిటీ బాగుంటుంది. మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఇచ్చారు, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో ఇచ్చారు. ఎందుకంటే మనం ఈ బైక్కి 3,20,000 వరకు అయితే పెడతాము. సో కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. హజార్డ్ వార్నింగ్స్ కూడా అయితే ఉంటాయి.
అలాగే ఇక్కడ మనకి క్లచ్ కూడా చూడొచ్చు. యాక్చువల్గా ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇది విరిగిపోయింది. సో అడ్వాంటేజ్ ఇదనమాట, ఇక్కడ చిన్న కటింగ్ లా ఉంటుంది లివర్కి. సో ఇన్ కేసు పడితే కనుక అది విరిగిపోతుంది అనమాట. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది దానివల్ల అయితే. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. బ్రేకింగ్ బైక్ మీకు చూపిస్తాను చూడండి, ఫాస్ట్గా వెళ్తున్నా. ఓ ఓ ఓ ఓ మై గాడ్. యాక్చువల్గా నేను థ్రస్టన్ రైడ్ చేశాను కదా, థ్రస్టన్లో కన్నా అంత పవర్ఫుల్ బ్రేక్స్ అయితే నాకు అనిపించలేదు. యాక్చువల్గా దీనికి 320 డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బట్ థ్రస్టన్లో నాకు ఇంకా బెటర్ బ్రేకింగ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే 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 అయితే ఉంది, పర్లేదు. ఏంటంటే కొంచెం ఓకే ఓకే అన్నట్టు అనిపించింది నాకు. అదే దాంతో కంపేర్ చేసుకుంటే 320 డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మీద టెక్నాలజీ. ఒకటే మిస్ అవుతుంది, క్విక్ షిఫ్టర్. అది కూడా ఇచ్చింటే బాగుండేది ఈ వెహికల్లో. సస్పెన్షన్ కూడా బాగుంది, లాంగ్ టైం సస్పెన్షన్ ఇచ్చారనమాట. 150 mm ట్రావెల్ అయితే ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా అయితే. సో ఫ్రంట్ సైడ్ యూఎస్టీ ఫోక్స్, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్. బాగుంది కాంబినేషన్ అన్నది, స్మూత్ ఉంది, మీకు హార్డ్ ఏం లేదు. మీకు బంప్స్ దగ్గరికి కానీ లేదంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీకు స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది వెహికల్లో. సో కొంచెం హీట్ అయితే తెలుస్తుంది లైక్ నా లైక్స్ దగ్గర అయితే మాత్రం. మీరు ఈ వెహికల్ కొనాలనుకుంటే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ వెహికల్స్ అనేవి ప్రతి షోరూమ్లో కూడా ఉంటాయి. సో లేకపోతే అడగండి, అడిగిన తర్వాత టెస్ట్ రైడ్ చేసిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే 3 lakh ప్లస్ పెడతాం కాబట్టి. సో ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ప్రతి వెహికల్ కూడా తీసుకోండి. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉన్నాయి ఈ వెహికల్లో. ఏంటంటే మేజర్గా మనకి జిఎస్టీ రూపంలో ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ ఇంజిన్ కెపాసిటీని మాత్రమే తగ్గించారు. అది కూడా మనకి ఆ స్ట్రోక్ ఏదైతే ఉందో దాన్ని లెవెల్ అనేది తగ్గించారు అనమాట. సో స్ట్రోక్ తగ్గడం వల్ల అక్కడ మనకి ఇంజిన్ కెపాసిటీ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పవర్ అండ్ టార్క్ కూడా మనకి తగ్గుతుంది అనమాట. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ మీద నా క్విక్ ఇనిషియల్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఇంకా ఏదైనా చెప్పడం గురించి మర్చిపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మాక్సిమం అన్నీ కూడా కవర్ ఇస్తాను నేను అనుకుంటున్నాను. సో అయితే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఛానల్ని సపోర్ట్ చేస్తే కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది అనమాట. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.